హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. నిన్న చాలా మంది కామెంట్ చేశారు, మీ హెల్త్ ఎలా ఉంది రాణి గారు అని. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు దోస్తులు మీరందరూ. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిన్నటి కన్నా కొంచెం బెటర్ దోస్తులు. జలుబు అయితే అస్సలు తగ్గట్లేదు. ఎన్ని రోజులు అవుతుందో వీడియోస్ అన్నిట్లో వాయిస్ ఇలాగే వస్తుంది. మీ అందరూ నా పైన చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషంగా ఉంది దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 25తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 25లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. అలాగే చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? వచ్చేసాం. అలాగే కళ్ళు మూసుకో, ఆ, గట్టిగా పట్టుకో, పడిపోతావు. నేను అస్సలు పడిపోను. నా బంటి అంటేనే నాకు నమ్మకం. నా మీను నేను ఎందుకు పడేస్తానే? వచ్చేసామా? కళ్ళు తెరవనా? వా, ఎంత బాగుందిరా. ఒకసారి వెనక్కి చూడు. బంటి, వీపికి ఎందుకు పెట్టించావురా? ఎందుకంటే నేను ఎలా ఉన్నానో చూడు. అది నా లవ్, నా స్వీట్ మెమరీ. నువ్వెంత బాగున్నావో చూడు. నవ్వుతున్నావు. నేను చూడు, నేనెవరో ఏదో చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. అందరూ ఏమనుకుంటారా? ఇంకా వేరేది పెట్టొచ్చుగా. డిజైన్ నేనిచ్చాను అంతే, సురేష్ బావే చేయించాడు. మరి ఈ ఫోటో? ఒక 5 ఫొటోస్ పెట్టాను, బావ ఇది సెలెక్ట్ చేసినట్టున్నాడు. ఏ నచ్చలేదా? నచ్చింది, కానీ నేనే స్మైల్ చేయట్లేదు. నా మిన్ను ఎలా ఉన్నా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దామా? మళ్ళీ అలాగే బుంగుముత్తు పెట్టుకుంటావా? ఆహా. బంటి, సారీరా. నిన్ను చాలా బాధ పెట్టాను కదరా. అప్పుడు ఆ బాధ ఎంత తీయగా ఉండిందో తెలుసా? అందుకే అది స్వీట్ మెమొరీ అయింది. ఐ లవ్ యూ మీను. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో మాటలో చెప్పలేను. ఈ జన్మకి నాకు ఇది చాలరా. నువ్వు నా వాడివైపోయావు. మీను, నేను అనుకున్నది సాధించాను మీను. ఇప్పుడు నీ భర్త ఎవరికి తక్కువ కాదు. నువ్వు ఇలా నా తోడుంటే చాలు, ఇంకా ఎన్నో అచీవ్ చేస్తానని నమ్మకం ఉంది నాకు. మనకేం తక్కువరా. నువ్వు కష్టపడితే నేను చూడలేను. నేనేం కష్టపడట్లేదే, ఇష్టంగా చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వాడు ఇంత అచీవ్ చేశాడంటే అందరికన్నా పైకి తీసుకెళ్ళాడు నన్ను. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రా. ఒక అమ్మాయికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలరా? తన భర్త ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉన్నావు, ఇంకెక్కువే ఉన్నావు. నా భర్త ఇంతగా అచీవ్ చేస్తుంటే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉందో తెలుసా? నా మీనుని అక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాను, తీసుకెళ్ళాను. నువ్వు కేవలం హ్యాపీగా కాదు, నా భార్యమైనందుకు ఇలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నా కోసం ఇల్లు చేస్తున్నావు కదరా, నేను నీకేమివ్వగలనురా? నాకు నీ ప్రేమ నువ్వు చాలు. బంటి, నన్ను నేను నీకు ఎప్పుడు ఇచ్చేసాను కదరా. అమ్మ, నన్ను వెతుక్కుంటూ వస్తుందా ఏంటి? ఇక్కడికి వచ్చినావే బద్మాసానా? ఏమైంది అత్తయ్య? ఏదైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పాను కదా. నేనే వద్దును. ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నారు ఇలా? నీకేమైనా అయితే? అంటే నేను ఒకటే దగ్గర కూర్చొని డిప్రెషన్ తెచ్చుకోవాలి కదనే. ఇల్లంతా తిరగద్దు, ఎందుకంటే ఇది నీ ఇల్లు.
నీ ఇంట్లో నువ్వే తిరగాలి, నేను తిరగద్దంటున్నావు కదా. అలా ఎందుకంటారు అత్తయ్య? పదండి. ఏడికి వదండి, ఒకసారి ఈ ఇల్లంతా లుక్కేసి వస్తాన్నా. కూర్చోండి. కూసుంటా గాని నా మనవడి సంగతి ఏందే? మీ మనవడా? మీ మనవడా అంటవేందే? నాకున్నది ఒక్కగానొక్క మనవడు. సురేష్ గురించా? మళ్ళా సురేష్ గురించా అంటది. నాకు మనవాడంటే వాడే. దానికి సురేష్ అని పేరు పెట్టకంటే సురేష్ అనే పెడతా అంటివి. శ్రీనివాసుడు అని పెడదామనుకున్నా. ఏమైనా జాగరిచ్చినా అవి నన్ను? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటది నేనైతే ఆయనకి రెండో పెళ్లి చేస్తా. అలా ఎందుకు మాట్లాడుతున్నారు? వాడు వింటే ఫీల్ అవుతాడు అత్తయ్య. ఎవడు ఫీల్ అవుతాడే? నా మనవాడిని టార్చర్ చేస్తావు నువ్వు. నా బంక మొక్కం దానికి అంట పెట్టినావు. అదేమైనా సుఖం ఇస్తుందా అవేనా మనవాడికి? ఆయనకి ఏం తక్కువైంది? దానికి సొమ్ము తక్కువైందా, సోకు తక్కువైందా? మీరు భ్రమపడుతున్నారు. అలా ఏం లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఏం హ్యాపీ? నీ బొంద హ్యాపీ. ఇవాళ వచ్చినా నేను. మా మనవాడు రోజు రాత్రి 9కి ఫోన్ చేస్తాడు నాకు. 10:30, 11 దాకా మాట్లాడతాడు. ఏమిరా నిద్రపోవా అంటే నిద్ర అత్తలేదు నానమ్మ అని మాట్లాడతాడు. మాట్లాడితే కూడా తప్పేనా? సరే, ఇంకోసారి అలా మాట్లాడొద్దని చెప్తానులే. మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు కదా. నీ బొందనే నీ బొంద. ఆయనకి ఏ పాటి వయసు ఉన్నదే? ఈ వయసులో ఏం చేయాలాడు? ఏం చేస్తాండి ఇప్పుడు? అంటే నాకు అర్థం కాలేదు. రాత్రిపూట పెన్లాంతోటి వండాల్సినోడు నాకు ఫోన్ చేస్తాడాడు. ఆయనకి మనసున పడతలేదు, నాకు అర్థమైంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నీకు మెదడు ఉంటే కదా, నా కొడుకుని గట్లనే బర్బాదు చేసినావు. ఇప్పుడు నా మనవన్ని ఎత్తాన్నావు. చిచి, మీరేం మాట్లాడుతున్నారో ఏంటో. నేను వెళ్తున్నాను. ఆగో, మూతి వాళ్ళ కొడతా ఇడ్దిరు. నా కొడుకు ఏడవంటాండే రోజు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నాకు ఇలాంటి మాటలు మాట్లాడాలనిపించదు. ప్లీజ్. ప్లీజ్ లేదు, గలీజు లేదు. ఏడవంటాడు ఎప్పు రోజు? నా రూమ్లోనే. మేమిద్దరం ఒకే గదిలో పడుకుంటాం కదా. మరి నా మనవాడు? వాడు చెప్పు. నేను రోజు మాట్లాడతానతోటి ఫోన్లా నాకు తెలియదు అనుకుంటానవా? అయితేనేమో దాన్ని అటు పంపిస్తావు తల్లిగారింటికి, లేకపోతేనేమో దాని అవ్వని ఇటు పట్టుకొస్తావు. ఈయన్ని బయట వంట పెడతావు. ఇంకో బెడ్రూమ్ అని పెన్లా ఇంకో బెడ్రూమా? మరి మరేంది మరి? ఆ బర్రెదాన్ని మెడలు పట్టి బయటకు నువ్వు. ఆ పని నేను చేయలేను. నేనేమైనా చేస్తే స్వప్ననేదో చేశానని మొగుడికి పోయి చెప్పుకుంటుంది. వాడొచ్చి నన్ను తిడతాడు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు మమ్మీ అని. అటువై ఇటువై నా మనవానికే బాధ. మనవాన్ని బాధ పెట్టద్దు. ఆ ముండల సంగతి చెప్తావు. నేను ఒక్కొక్కదాన్ని తాట తీస్తావు. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఇంకా నిన్నీళ్ళు వాళ్ళు చేస్తాను. నా మనవానికి ఇష్టం లేని పెళ్లి చేసినావు నువ్వు. ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేస్తాను? లేకపోతే నేను ఎవతిని చేసుకోమంటే దాన్నే చేసుకోవాలిరా అని కూర్చున్నావు. పాపమాడ అదే అన్నాడు పోరడు. అదేమైనా మంచిగా చూసుకుంటా అందా అంటే అట్లా దిక్కులేదు. నాకు తెలియదు ఆయన సంగతి. అడేం తింటాండో ఏడవంటాండో పిల్లని చూసుకొని సంబరపడతాడు. నేను ఒక్కొక్క దాని తాట తీస్తా ఇప్పుడు. తీసుకోండి, నాకు సంబంధం లేదు. నన్ను గిట్టేమన్నా అన్నవో వచ్చి నీ సంగతి చెప్తావు. నేనేమంటాను? నా కోడల్ని గిట్లా అన్నావు, నా కోడలు తల్లిని గట్లా అన్నావు అన్నావనుకో, కొవ్వొత్తి తెచ్చి నీ మూతికేసి వత్తుతా. మూతి మూసేస్తా చెప్తానా. నేనేమనను అత్తయ్య. ఇంటికి పెద్దవారు మీరు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. మీకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. నేను మిమ్మల్ని ఏమీ అనను. నా కొడుకు జీవితం బాగుపడుతుందంటే నేనేమంటాను చెప్పండి? ఎన్ని రోజులైతుందా వచ్చి? చాలా రోజులైంది. అయినా ఈ మధ్య డెలివరీ అయింది కదా, కావాలనే దూరం పెడుతున్నట్టుంది. ఇన్ని నెలలైతుంది, ఇంకా దూరమైంది. కడుపుతోటి ఉన్నప్పుడు కూడా మొత్తం దూరమేనట. మీకెవరు చెప్పారు? దానికి ఒకటి వచ్చి చెప్పాను నావే. అంతోటి రోజు మాట్లాడతా నేను ఫోన్లా. అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటా. ఏమనుకుంటాను? నీ డీటెయిల్స్ కూడా తెలుసు నాకు. ఏమేం నాటకాలు ఆడినావో, నా కొడుకుని ఎంత సతాయించినావో అన్ని తెలుసు. అది గిట్ట చక్కగా కాలేదనుకో, నా మనవానికి రెండో పెళ్లి చేయకపోతే చూడు, నా పేరు సూర్యకాంతమే కాదు. ఆల్ ద బెస్ట్ అత్తమ్మా. మనవాడా, చూపిత్తా చూడు నా తడాక. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు నీ పెండ్లాం నీ చుట్టూ ఎట్లా తిరుగుతుందో చూపిస్తావు. ఎన్నేళ్ళు అవుతుంది నా మనవాడు కష్టపడబట్టి. అవులే మొక్కపు దాన్ని తెచ్చి చేసింది నాకు కోడలు. దీన్ని 4 దన్నాలే ఫస్ట్. అబ్బాబ్బాబ్బాబ్బా,
ఎంతమంది కాలేజీలో ఆఫీసుల పొంట ఏడ పడతాడా చుట్టాలల్లో కూడా ఎంతమంది పాడైన రాడోళ్ళు అందంగా ఉన్నారు పోరగాన్లు ఆడంటే గంతమంది వడిసొస్తారు అంతమందిని ఇడిసబెట్టి గీ అవలే మొక్కపు దాన్ని పట్టుకొచ్చి చేసింది ఇది దీని పెద్దిరకం దీంది దాని కర్రె మొక్కపు దాని సంగతి చెప్తాగు ఏమిరా నాన్న గిడ కూర్చున్నావేమిరా పోనానమ్మా చేసిందంతా చేసి ఈడ కూస్తున్నావంటవా? నేనేం చేసినారా ఏం చేయలేవు పో. ఇంకా బద్మాష్ దాన్ని తాట దిద్దాంపా ఇప్పటిదాకా తీసింది చాలదా? ఇప్పుడు అలిగింది కావచ్చు, పార్టీకి రానంటది, అందరు హ్యాపీగా ఉంటారు, నేను ఒక్కరినే సాడ్గా ఉండాలి ఇప్పుడు. ఎన్ని రోజులైందిరా అది నీ పక్కలకొచ్చి? ఇంకా అదొకటే తక్కువ ఉంది నాకు. ఇప్పుడు ఏమైనా పని ఉన్నదిరా? ఏం పని లేదు కాబట్టి ఏడ్చుకుంటే ఇక్కడ కూర్చున్నా. నీకో పెద్ద పని పెడతాపా. ఒక 2 గంటలు నన్ను నిడిచిపెట్టే, మళ్ళా పార్టీ స్టార్ట్ అవుతుంది. నీకు మిఠాయి తినిపిస్తా పారా? మిఠాయా? నేను స్వీట్లు తినాను, నీకు తెలియదా? మరి హాటే తినిపిస్తాపా. ఏందే నీ గోల? నాయనమ్మ అంటే ఇష్టం కదరా నీకు? నేను చెప్పినట్టినవారా? చెప్పు, ఖాళీగానే ఉన్నా కదా, ఏం చేయను చెప్పు, చేస్తా. లే గట్లా అలుగుతారా? నేను కాదే అలిగింది, అక్కడ చూడిపో. ఇప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి నన్ను ఎట్లా టార్చర్ చేస్తారో. పా చూస్తాపా. టార్చర్ అంటే ఏందో నేను చూపించుతాపా వాళ్ళకు. దారా నాన్నదా. వామ్మో, ఇది వాళ్ళ పార్టీకి వచ్చినట్టే, రాదు. నేను పార్టీ ఇప్పిస్తారా నీకు? నీకేం తెలుసు నానమ్మా? ఆ ముసల్ది నన్ను ఎట్లా అంటది మమ్మీ? దాని సంగతి చెప్తాగు. దాని కొడుకు రాని మీ మామకి చెప్తాగు సంగతి. ఆడీడ చచ్చిండో ఏమో, ఎప్పుడు చూడు ఉండనే ఉండడు. సురేష్కి వేరే పల్లి చేస్తా అంటుంది. ఎట్లా చేస్తో నేను చూస్తాగు. ఏం చేస్తాన్రు ముద్దుగుమ్మలు? గిదేమో బాగా ఎగురుతాంది, జిడుదు బొమ్మ ఎగిరినట్టు. నా బిడ్డను ఇష్టం ఉన్నట్టు అంటే మంచిగా ఉండదు అని అంటది బర్రెదిగా. ఎందుకట్లా అంటున్నావు? మా వదినమ్మకు అత్తమ్మవు కాబట్టి ఊకుంటానా. లేకపోతే ఏం చేద్దువే? ఇంట్లోకి వెళ్ళి వీకుదువా? పీకు ఇప్పుడు. నానమ్మో, నువ్వుండు. ఇట్రావే బర్రెదానా, ముందుకిట్రా. పోకు మమ్మీ, ఏం చేస్తావు చూద్దాం. భయపడతానా నాకు? ఇట్రా. నేను గదానికి ఎందుకు భయపడతానే? ముసల్దాన్ని ఒక్క వీకుడు వీకితే పీనుగా కూసుంటది. జరుగు. అబ్బా అచ్చం ఉన్నవే చూడ్డానికి, మూన్ల పంది లెక్క. నన్ను అందరూ వైశ్వర్యరాయ్ అంటారు తెలుసా మా ఊర్లా? ముండ్ల పంది అంటానవా నన్ను? అవు పొద్దున్నుంచి చూస్తాన్నా, మంచిగా నవ్వు ముఖం ఉంటే ఆ గట్లనే ఉన్నావు. ఇప్పుడు సేమ్ ముళ్ళ పంది లెక్కనే పాడైనవు. ఇప్పుడు ఆ ఇప్పుడు అచ్చంగా హీరోయిన్ లెక్కనే ఉన్నావు. గదేం హీరోయిన్ రా? నాకు తెలియదు నానమ్మా. ఇంకేం తెలుసు తెలది. ఏం హీరోయిన్ అది? వైశ్వర్యరాయ్. ఆ ఐశ్వర్యరాయ్ లెక్కున్నావు అచ్చం. జిష్టి దింపేసుకోయే, నా జిష్టి తలిగేటట్టుంది. ఓ రోజుకు 4 మాటలు తిప్పేసుకుంటా జిష్టి. బాగా జిట్టు కొడతాను నాకు. బాగా రెడీ అయినవేందే? ఏంది సంగతి? మంచిగా రెడీ అయి నా మనవన్ రూమ్లోకి వచ్చినావు. ఏమనుకుంటున్నావు? నానమ్మా, నిన్ను కూడా పెళ్లి చేసుకున్నాడే నా మనవడు. అవురా, అత్తని పెళ్లి చేసుకున్నావా? గీ ముసల్దానికి ఏం పుట్టింది? పిస మాట్లాడుతాంది. ఏంది నానమ్మా నువ్వు? ఆనే మనవరాలా, నీ మొగునికి 2వ పెళ్లి నేను చేస్తా అనుకుంటే నువ్వే చేసినావే మీ అవ్వతోటి. పిస ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో పాపం ముసల్దాన్వని మంచిగుంటానా? మరి మంచిగా ముస్తాబై నా మనవడి బెడ్రూమ్లో నువ్వేం చేస్తానవే? అంటే నా బిడ్డ దగ్గరకు వచ్చిన. బిడ్డ దగ్గరకు వచ్చుడేందే? నా బిడ్డ డెలివరీ అయిందని చూసుకోవడానికి వచ్చిన నా బిడ్డను. గిడ బెడ్రూమ్లోకి వచ్చి చూసుకుంటారే మీ ఊర్లో? బిడ్డ అల్లంతో ఎట్లా కాపురం చేస్తాందని చూస్తానవా? బెడ్రూమ్లోకి వచ్చి చెప్పునా ఎట్లా మాట్లాడుతాందే? సిగ్గులేని ముండలు. ఓలనంటాను. ఏ నిన్ను కాదు, కొందరు సిగ్గులేని ముండలు ఆలోన్ రూమ్లో అంటారు. నాడు బయటకు నాడు. మా మమ్మీ ఎందుకు బయటకు నడవాలి? అవు కదా, నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తాననే సప్న. నువ్వు మీ అవ్వతోటే కాపురం చేసుకో, నేను నా మనవనికి ఇంకో పెళ్లి చేస్తా. పారా మనవడా, నడురా. సురేష్ ఏంది, ఎందుకు వెళ్తాన్నావు? భయపడకు, నువ్వు ఇంట్లోనే ఉందువు. నా మనవాడికి పిల్లలు పుడితే పెంచాలి కదా నువ్వే. ఆయమ్మలే కుందువుతి. నేను మేము బయటకేం గెంటయ్యాం. పిలివే వాళ్ళుడు సురేష్ని విలువు. నేను పిలుస్తే వస్తలేడు. ఈ బర్రెది వెళ్తే అత్తాడేమో మరి.
బాగా తయారై ఉన్నది కదా. ఓ ముసలమ్మ, నేను పార్టీ ఉన్నదని తయారైనా. వాళ్ళ కోసమో నేనెందుకు తయారైతా? మా దొబ్బాయి ఈ రూమ్లో అడుగు పెట్టినావంటే నీ సంగతి చెప్తా. ఏమే సప్న, కదులుతలేదేమే గుండ్రాయి లెక్క మీ అవ్వ? అంటే మీ ఇద్దరికి ఇష్టమన్నట్టే. అయితే సరే, నా మనవానికి మస్తు మంది ఉన్నారు. వాడి చత్తరాడంటే ఓళ్ళనో ఒకరిని చూసి సెటప్ పెట్టిస్తా. అది కూడా మంచిగా ప్రేమగా చూసుకోలేదనుకో, దాన్ని పక్కకు పెట్టి ఇంకో దాన్ని పట్టిస్తా. ఇట్లా సెటప్ల మీద సెటప్లు పెట్టిస్తా. ఆడు మొగోడు ఇంటిని పట్టుకొని ఉండుడెందుకు? మమ్మీ నువ్వు బయటకు నడు. ఏంటే? బయటకు నడు మమ్మీ, ఇంకెక్కడైనా పడకపో. నన్ను గీ రూమ్లోనే వండమంటివి కానీ రానానమ్మా. ఇప్పుడు పార్టీయే పండుకురుడైందే. పార్టీకి ఇంకా మస్తు టైం ఉంది. నేను సురేష్ తోటి పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు పోతుందా అట్నారా? మెడలు పట్టి బయటకు నూకమంటదా? పోదాం రానానమ్మా. వాళ్ళ అమ్ముంటే ఈ రూమ్లోకి రానియదు నన్ను. రానియకపోతే ఏందిరా, దీనికాడ గెస్ట్ రూమ్ ఉన్నది కదా, అందులోకి పంపిద్దాం దీన్ని. నీకు ఇదే రూమ్లో సెటప్ పెట్టిస్తా. సురేష్ అగో ఎందుకో వెళ్తాందేమిరా? ఏందే? సురేష్ రోజు ఇక్కడనే పడుకుంటాడు. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పు. మా అమ్మ బయట వేరే రూమ్లో పడుకుంటుంది. సురేష్ ఇక్కడనే పడుకుంటాడు. ఏమిరా పాపమేమో అంటాంది కదరా, ఒక ఛాన్స్ ఇద్దామా? ఇప్పటికి మస్తు ఛాన్సులు ఇచ్చిన వినది. దానికి నేనంటే ఇష్టం ఉంటే కదా. నువ్వు ఫికర్ పడకరా. నీ ఇష్టపడేటోళ్ళు కోట్ల మంది ఉన్నారు. రోజుకొకదాన్ని రప్పిస్తావు. బాయ్ సపన, తీసుకొచ్చుకోపో మీ అమ్మను. సురేష్, ఎన్నిసార్లు పిలుస్తున్నాను అయినా రావా? స్వప్న, తలుపులు వేసుకోండి ఫస్ట్, మళ్ళీ అడవి పందులు దూరుతాయి. తలుపులు తీసుంటే చాలు. సురేష్, స్వప్న, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా చెప్పానా? నువ్వు నా స్వప్న, నా భార్యవి. నేను నల్లగా ఉంటాను కదా, నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే స్వప్న. సురేష్, ఐ లవ్ యూ సురేష్. లవ్ యూ టు స్వప్న. స్వప్న, హనీ ఎక్కడ? అత్తయ్య దగ్గర ఉంది. సురేష్, నీకు హనీ అంటే చాలా ఇష్టం కదూ? అన్నింటికన్నా స్వప్న అంటే ఇంకా ఇష్టం. మరి హనీ ఒకవేళ నల్లగా పుట్టుంటే? అప్పుడు ఇంకా ఇష్టం ఉండేది. ఎందుకంటే తను నా స్వప్నలా ఉంటుంది కాబట్టి. సురేష్, రోజు ఇక్కడే పడుకో. రాజేశ్వర ఆంటీ వాళ్ళ అత్తమ్మనట్నే. అవును, ఒక ముసలామె కనిపిస్తుంది. ఆమెనేనావే? ఆమెనే, ఇంకెవరిగా? చింతకు ముందు ఎన్నడు చూడలే. ఏమో అంటదట్నే. సింగిల్గా పోవద్దట. మళ్ళా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆమె దగ్గరకు పోవన్నట, లేకపోతే తప్పు తీస్తుందట. ఇప్పుడు మనం పోవడంత అవసరమానే? ఏదో దగ్గరికి వచ్చినప్పుడు బాగున్నారా అంటే అయిపోతుంది. అమ్మో, మీ అమ్మ అవును బొంబాయి ఆంటీ పలకరియాలంటే పలకరియాలని చెప్తున్నారే. పెద్ద ఆవిడ కదా, బాగుండదు అంటున్నారు. వాళ్ళు గట్లనే అంటారే. ఇప్పుడు రాజు ఎక్కడ దొరకాలి నాకు? పార్టీ అని ఆగమాగం చేస్తున్నారు. ఒకసారి నేను శరత్కి ఫోన్ చేయనా? ఇప్పుడు అర్జెంటా చెప్పు, మళ్ళా పెళ్ళికి వస్తాం కదా, అప్పుడు పరిచయం చేసుకుందామే. అదే తిడుతుందట. నేను ఒకదాన్ని కొత్తదాన్ని వచ్చినా అని తెలియదా మీకు? ఇప్పుడే నన్ను వలకరిచ్చేదని అలుగుతుందటనే. వామ్మో, ఆమె అలుగుతే కథమేనట. పోదామావే మరి. మీనాక్షి పెళ్ళికి ఏ ఆటంకాలు ఉండద్దు, అందరం సంతోషంగా ఉండాలి. మీ అత్తను వలకరించినా మరి? తూ, దాన్ని అస్సలు వలకరియా. ఎందుకే, వాళ్ళన్న చూస్తే గలీజ్ ఉంటుంది. ఒక దగ్గర ఉంటారు, మాట్లాడుకోరానే. ఆమె చేసిన విషయాలు నేను మాత్రం మర్చిపోను. ఏదైనా మర్చిపోవాల్సిందే. ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఒక దగ్గర ఉన్నప్పుడు మర్చిపోవాలి, గంతే. మరీ చాకిరి వేయొద్దని చెప్పిన నేను, అంతేగాని మొత్తానికే మాట్లాడకుండా ఉండద్దని చెప్పలే నేను. నువ్వు చెప్పినట్టే చేస్తున్నానా నేను? అట్లా కాదే. ఉండు, శరత్కి ఫోన్ చేద్దాం. వాళ్ళు వచ్చేసరికి మస్తు టైం పడుతుంది. ఎత్తుతలేడే. ఒకసారి నువ్వు రాజుకి ఏ రాదు, ఇద్దరిని కలిసి రమ్మని చెప్పు. రాజు ఆయనకే ఎత్తాడు. చేసి ఎత్తుతలేడని ఫీల్ అయ్యే బదులు నేను అసలు చెయ్యనే చెయ్య. కుట్టుమ కుట్టు
ఏ కుట్టమ్మలు, ఏంటే బొమ్మలు, ఏం ముచ్చట పెడతాండ్రు గడ నిల్సొని? బాగున్నారా బామ్మ? బామ్మ, బామ్మ లెక్క కనబడతాను నేను? ముసల్దాన్ లెక్కున్నా అంటావా ఇప్పుడే? అవునే బొమ్మ, చెప్పు. అంటే మోమాట పడకు, చెప్పు. ఇక ముసలామె లెక్కనే అనిపిస్తున్నావు. మరి ఈ పిల్లకేమైంది? ఎంటనే చెప్తలేదు. అంటే మీరేమైనా అనుకుంటారేమోనని. గదే నీకు పిస. ఆ లెవెలో ఓ లెవెలో అనుకుంటారని నువ్వు పిసదానివైతావా? ఓళ్ళ గురించి పట్టించుకోవద్దు, ఒక్కడి గురించి మాత్రమే పట్టించుకోవాలి. ఎవరు? భర్త గురించి. పన్నీరు కోఫ్తా గురించేం కాదు. ఏకీ హే కృష్ణ పరమాత్మ. ఆయననొక్కని నమ్ముకోవాలి, ఆయన గురించి ఆలోచించాలి గంతే. ఓ బొమ్మలు వినబడ్డదా? వినిపించింది బామ్మ. రెండో బొమ్మ ముందటికిరా. నిన్నేనే. ఇక సురేష్ అన్నయ్య సేమ్ కి ముసలామె లెక్కనే ఉంటాడు కానీ. అవునే, అట్లనే ఉంది. ఇట్రా తొందరా. నాకు భయం అవుతుంది. నీ ముఖం. నీ పేరేందే పిల్ల, ముదుగున్నావు? నా పేరు సరిత బామ్మ. నేను సరిత. సరిత అంటే నీ కొడుకు పుట్టిండు కదా? అవును బామ్మ. ఏడు మరి నీ కొడుకు? అత్తమ్మ దగ్గర ఉన్నాడు. మస్తు షారున్నాడు నీ కొడుకు, చూసినా ఇప్పటిదాకా. ఎత్తుకున్నారా? ఆవు, చూసుడంటే ఏంది, ఎత్తుకునుడే. ఇంకో పిల్లున్నది, ఇక పిల్ల బిడ్డనా? అవును బామ్మ, నా స్నేహితురాలు రాణి. రాని రానమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా. మస్తు షార్ప్ ఉందే ముసలామే. చప్పుడేక పోదాం పావే. నీ బిడ్డ కూడా సరే ఉన్నది, రంది పెట్టుకోకు. గీ రాణి గురించి చిన్నగా చెప్పలేదు మావాడు, ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చు. ఏమంటుంది? నా గురించి రాసులేంది అయినా? అర్థం కాలే? నీ గ్రేట్నెస్ గంతున్నది మరి. నా గ్రేట్నెస్సా? నాకేం గ్రేట్నెస్ లేదే. నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు ఇవిడకి? పంపదీసి సరి కొడుకు నా కొడుకు అని చెప్పదు కదా. వెళ్దాం పదవే. సల్లా ఉండు బిడ్డ, సల్లా ఉండు. మంచి ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లు. ఈ బామ్మ గుర్తుకు రావాలి నీకు సంతోషంగా ఉన్నప్పుడల్లా. సరే బామ్మ, చాలా థ్యాంక్స్. ఓహో, ఇంగ్లీషు ముద్దుగున్నావు. నా మనవాడికి సురేష్కు గిట్లాంటి పిల్లని తెత్తా అనుకున్నా నేను. ఏమనుకోకు, మనసులో మాట బయట పెట్టిన. పోవే, ఆశీర్వాదం తీసుకపో. ఆమె ఏందో మాట్లాడుతుంది, నాకు భయం అవుతుంది. ఏం కాదు పో, ముసలాళ్ళు గట్లే మాట్లాడతారు. ఓ పిల్ల, ఇంతకు నువ్వేమైతావు మా కోడలమ్మకు? నా కొడుకు చుట్టానువైతే కాదు, ఎన్నడు చూడలే. కోడలమ్మ చుట్టానువే. ఏమైతావు మా రాజేశ్వరికి? నేను ఇప్పుడు పెళ్లి జరగబోతుంది కదా, ఆవు, మీనాక్షి తల్లి. తనకి తోటి కోడళ్ళు అవుతాను. తోటి కోడలు అవుతావా? పిల్లగాని తరపువా? ఆ, అబ్బాయికి వదిననవుతాను. మంచిది మంచిది. గా పిల్లని విలు. నడు, కాలు మొక్కిపోదాంపా. నువ్వేమైతావే పిల్ల? రాజేశ్వరి చిన్నమ్మ ఉంది కదా బామ్మ. ఓ గది నీకు చిన్నమ్మ అవుతా? అది అంటే దాని అక్క బిడ్డవా? కాదు. మరి దాని పెద్దమ్మ మనవరాల్వా? కాదు బామ్మ, రాజేశ్వరి చిన్నమ్మ కోడలుంది కదా, స్వప్న. కర్రేది. ఏమైతావు కర్రేదానికి? నువ్వు గింత తెల్లగా ఉన్నావు కాబట్టి అక్కవు కాదు, చెల్లెవు కాదు. ఏమైతావు మరి? నేను స్వప్న వల్ల అన్నయ్య భార్యని. అది నీకు ఆడబిడ్డ అవుతా? అది అవును. అంటే మన ఇద్దరం దోస్తులమన్నట్టు. అదంటే నీకు పడదు కదా, నాకు ఆయనతకే పడది. అద్దంటే పెళ్లి చేసింది మా కోడలిది. నా మనవానికి ఓ గసంటి పిల్లని తెత్తా అనుకున్నా. ఏమైంది? నా మీద పడ్డది. ఇంకా నయం, శరత్ రాలేడు. శరత్ ముందటంటే గలీజ్ ఉంటుండే. కూసోండ్రి పిల్లగాళ్ళు, ముచ్చట పెట్టుకుందాం. మాకు కొంచెం పనుంది బామ్మ, పార్టీకి రెడీ అవ్వాలి. పిల్లలు ఏడుస్తారు. ఇక నా నుంచి తప్పించుకుందామని ఏదో ఒకటి చెప్తాన్నావులే. సల్లా బతుకు బిడ్డ, సల్లా బతుకు. గీ పిల్ల కూడా బుట్ట బొమ్మలు ఎక్కున్నది. ఇద్దరు ముదుగుమ్మలు మంచుకున్నారు. గా కర్రెది ఎడ దొరికిందో ఏమో మా దానికి. నిద్ర వచ్చి పాడైతుంది. గోడ్సేపు బంట, మళ్ళా పార్టీలా డాన్స్ చేయాలి. సురేష్ ఎక్కడా? బావ ఇప్పటిదాకా ఇక్కడనే ఉండన్నయ్యా. ఎక్కడికి వెళ్ళుంటాడు?
బయటికైతే వెళ్ళలేదు, లోపలే ఉన్నాడు. ఎవరండి? మీ తమ్ముడు. వాడు లోపలే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు లోపల? ఏదో ఒకటి చేస్తాడు. ఏ? డిష్యూమ్ కావచ్చు చెల్లెమ్మతోని. ఎందుకండి పాపం వాడిని అలా ఆడుకుంటారు? మేమేం ఆడుకున్నాం? బావ డిష్యూమ్ చేస్తున్నాడేమో అంటున్నాం. డిష్యూమ్ అంటే తెలియదానే నీకు? ఛీ, చీ అంటావేంది? ఏమంటున్నారు? ఫైటింగ్. ఏమో మీరేమంటున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. మరి మధ్యలో వచ్చి మమ్మల్ని గెలుకుడు అవసరం అవే, మేమేదో ముచ్చట పెట్టుకుంటే. ఏమన్నా పెట్టుకోండి, నా తమ్ముడు గురించి అంటే నేను ఊరుకోను. అన్నయ్య, బావ రాని. వచ్చాక ఏం చేస్తారు? ఆట ఆడిస్తాం. పార్థుని కూడా రమ్మందాం. ముగ్గురం కలిసి సురేష్ సంగతి చెప్దాం. ఏంటండి మీరు వాడిని ఒక్కని చేసి ఆట ఆడిస్తున్నారా? బాగున్నారు ముగ్గురు. నీకేమైతుందే మధ్యలో? నాకున్నది ఒకగానొక బామ్మర్ది. అయితే ఎంత బాగా చూసుకోవాలి వాడిని మీరు? బాగానే చూసుకుంటాంలే ప్రియాంక, భయపడకు. ఏదో జోక్ చేసుకుంటున్నాం అంతే. మీ చెల్లెలు స్వప్న వింటే ఊరుకుంటుందా? భావనంటే దానికేంటి, దాన్ని అనొద్దు. అమ్మో, మీ చెల్లెల గురించి నాకెందుకులే. పర్లేదు, యూ కెన్ షేర్ యువర్ ఫీలింగ్స్. ఏం అవసరం లేదు. పోయి మీ దగ్గరే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలా? మరి ఎవరితో షేర్ చేసుకుంటావే? ఆను ఆంటీ తోటి షేర్ చేసుకుంటాను. అను ఆంటీయా? అమ్మతోనా? హా, ఎంత క్యూట్ గా ఉంటుంది అను ఆంటీ. నాకు చాలా ఇష్టం అను ఆంటీ అంటే. అయితే తీసుకెళ్ళిపోండి యుఎస్. ఆ ప్లాన్ కూడా వేస్తుంది. అక్కడ ప్రశాంతంగా ఉన్నాను కదా నేను, ఉండడం దీనికి నచ్చదు. చాలండి, పదండి రెడీ అవుదాం. అవును, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నావేందే? బయటికి వెళ్ళొచ్చానండి, మళ్ళీ వేసుకుంటాను. జ్యోతి, ఏం చేస్తానవు ఇక్కడ? మా సార్ అత్త అన్నాడు, ఇంకా అత్తలేడిందని చూస్తానా. ఓ మొగోళ్ళందరూ ఎటెటు తిరుగుతాన్రో ఏమో, ఆగమాగం అవుతాన్రు. అనసూయనేమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది చేస్తాంది. ఒక్కతే ఎత్తుదట్నా? ఏమో దాని రోగం పాడుగాను. ముగ్గురం చేస్తామన్నది, ఒక్కతే వేసేది చేస్తాంది. వాళ్ళిద్దరేమో కూర్చొని మందెత్తాన్రు. వామ్మో, ఇది మా టైంకి ఏం చేస్తుందో ఏమో. నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావా? ఛీ, డ్యాన్స్ పాడుగా నేనెందుకు ఎత్తనే? నువ్వు చేస్తానవా? నేను చెయ్యని చెప్పిన మా సారుకు ఎక్కలేని కోరికలు పుడతాయి. ఏమో ఇప్పుడు డాన్స్ చేస్తా అని చెప్పిండట గానసీయకు. గా మ్యాచ్ నన్ను అడుగుతాంది. చెయ్యరాదు మరి, మీ సారు కోరిక తీర్చు. చేసి గీడేం చేస్తావు? ఇంటికైనాక చేస్తావు మరి. ఛీ, ఏం కాదు, గిట్లాంటి టైంలా సిగ్గుపడద్దు, ఎంజాయ్ చేయాలి. మళ్ళా గిట్లాంటి టైం వస్తుందా? నీ చిన్న కొడుకు పెళ్ళి కాబట్టే. ఇంకెవరున్నారు నీకు, బిడ్డలా కొడుకులా? మళ్ళా ఏం ఎంజాయ్ పాడైంది? గుర్తుండిపోతుంది ఎప్పటికీ. మీ సారుకు కూడా సంతోషం అవుతుంది చూడు. ఏం చేయాలి? నీకు భరతనాట్యం కూడా వచ్చట కదా, నాకు తెలియదా? గవన్నీ ఇప్పుడు మర్చిపోయినా. అట్టి డాన్సే ఈజీ ఇంకా. సరే మరి అటుదే అయ్యు. మరి నువ్వు? ఓ నేను పాటనో మాటనో ఏదో ఒకటి చెప్తా. అన్నయ్య ఉంటే డాన్స్ చేద్దు కావచ్చు కదా. అన్నయ్యకు తుపాకులతోటి డ్యాన్స్ చేసుడంటేనే ఇష్టం, నాతోటి అయ్యాడు.